బీరకాయ నువ్వులు పచ్చడి చేసుకుందామా రండి. చూడండి, నేను ఒక బీరకాయ ఇక్కడ శుభ్రంగా ఇలా తొక్కతో పాటు తరిగేసుకున్నాను. అలాగే 2-3 చెంచాలు నువ్వులు. ఫస్ట్ మనం నువ్వులు వేయించుకుందాం. చక్కగా 2 చెంచాలు నువ్వులు వేసేసుకోండి. అలాగే 3-4 ఎండుమిరపకాయలు మాడకుండా దోరగా వేయించుకోండి. యాక్చువల్గా బీరకాయ పొట్టు తీసేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది, అందుకని నేను ఇలా తరిగేసాను అనమాట. బీరకాయ పల్లీలు కూడా పచ్చడి చేసి నేను లాంగ్ వీడియో పెట్టాను, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. నువ్వులు ఎండుమిరపకాయలు వేగిపోయండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. బీరకాయ వేయించుకుందాము. పచ్చిమిరపకాయలు నేను ఒక 10 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పెద్దగా కారం ఉండవు ఇవి. మీకు ఇంకా కారం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. అలాగే బీరకాయ వేసేస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తొందరగా మగ్గిపోతుంది. ఉప్పు కూడా వేసేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు శుభ్రంగా కలుపుకున్నాం కదండి, చక్కగా మూత పెట్టేసుకోండి. చూడండి, బీరకాయ చక్కగా వేగిపోయింది, మగ్గిపోయింది కూడాను. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టేసి ఏదైతే నువ్వులు ఎండుమిరపకాయలు వేయించుకున్నామో అది కూడా వేసేసి పచ్చడి ఆడించేసుకుందాం. నువ్వులు బీరకాయ 2 కలిపి పచ్చడి ఆడించానండి. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం. 2 చెంచాలు నూనె వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు. పోపు వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పోపు భోజనం చేసేటప్పుడు కలుపుకోండి, కరకరలాడుతూ చక్కగా భలే ఉంటుంది. ఇంతేనండి, చూసారు కదా ఎలా చేశానని. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.